భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట అర్బన్లో ఉన్నటువంటి మండల విద్యాధికారి ఎంఈఓ గారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు ఏవైతే సిద్దిపేట అర్బన్లో ఉన్నాయో వాటికి ఏవైతే అనుమతులు పొంది ఉన్నాయో వాటి యొక్క పేర్లు వివరాలు, అలాగే వాటికి ఉన్నటువంటి అనుమతి పత్రాలు, అలాగే అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్ కానీ వారి యొక్క విద్యార్హతలు, తర్వాత అందులో వసూలు చేస్తున్నటువంటి తరగతుల వారీగా ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు, అలాగే ఏ పరంగా ఈ ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి సమాచార హక్కు చట్టం కింద వాటి వివరాలు వెంటనే తెలియజేయాలని చెప్పి ఈరోజు సమాచార హక్కు చట్టం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు అనేటివి నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా కాలరాసే విధంగా కార్పొరేట్ స్టైల్స్ ఈరోజు వచ్చాయి. ప్రధానంగా ఈ సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య 4 నుంచి 5 బ్రాంచీల వరకు 5 బ్రాంచీల వరకు నడుపుతూ ఉంది. 6,000కు పైగా విద్యార్థులు అందులో అడ్మిషన్ తీసుకున్నారు. దాంట్లో ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఫీజులు నిర్ణయించి డిఎఫ్ఆర్స్ కమిటీ వేసి ఆ ఫీజులు పెంపు అనేది నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఫీజులు వసూలు చేయాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏ జిల్లాలో కూడా డిఎఫ్ఆర్స్ కమిటీ అనేది లేకపోవడం అనేది విచిత్రం. అలాగే ప్రతి అకాడమిక్ ఇయర్ ఇష్టానుసారంగా అంటే ఎలాంటి ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా వాళ్ళకు నచ్చినటువంటి ఫీజులు పెంచుకొని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్పొరేటు వ్యవస్థ అనేది ఎలా తయారైందంటే ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్ ద్వారా కార్పొరేట్లో చదువుకున్నటువంటి వాళ్ళే విద్యార్థులు, వాళ్ళకు మాత్రమే నాణ్యమైనటువంటి విద్య అందుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీసుకొచ్చే విధంగా ఈరోజు ఈ సోషల్ మీడియాను ఈ కార్పొరేట్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారము, వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా కూడా దానిని ఎక్కడ కూడా అమలు చేయకుండా, ఆ చట్టాలను అమలు చేయకుండా వాళ్ళకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తూ స్వతంత్రత ఇస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల మరోవైపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి విద్యార్థులు తగ్గిపోతున్నారు. అసలు నాణ్యమైనటువంటి విద్య అనేది కేవలం కార్పొరేట్లోనే దొరుకుద్ది, ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ లేదు అనే విధంగా ఈ వ్యవస్థలో ఒక రకమైనటువంటి పబ్లిసిటీ అనేది తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి దానిని కట్టడి చేసేందుకు ప్రధానంగా ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ అధికారులకు మేము వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మాకు వచ్చేటువంటి సమాచారంతో రేపు భవిష్యత్తులో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బలమైనటువంటి పోరాటాలు నిర్వహించి కార్పొరేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టే విధంగా రేపు భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.